కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్రలు కొనసాగుతున్నాయి. మరమ్మతుల మాటన బ్యారేజీల దగ్గర పాలక నేతలు విచ్చలవిడిగా తవ్వకాలు జరుపుతున్నారు. వందలాది వాహనాల్లో టన్నుల కొద్దీ ఇసుకను తరలిస్తూ పాలక పెద్దలు జేబులు నింపుకుంటున్నారు. భారీ యంత్రాలు, అత్యధిక లోడ్తో వాహనాల రాకపోకల వల్ల బ్యారేజీకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని దాదాపు 70% తాగు, సాగునీరు అందించే లక్ష్యంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం పగబడుతున్నది. 2.5 ఏళ్లుగా ప్రాజెక్టును పడవ పెట్టి రైతులను అరిగోస పెడుతున్నది. వ్యవసాయ రంగాన్ని ఆగం చేస్తూ అధికార పార్టీ ముఖ్యుల ఆదాయం పెంచుకునేలా ప్రస్తుత వ్యవహారం నడుస్తున్నది. తాగు, సాగునీరు లక్ష్యాన్ని పక్కన పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బరాజ్ వద్ద ఉన్న ఇసుకను అడ్డగోలుగా వాడుకుని సొమ్ము చేసుకునే కుట్రను అమలు చేస్తున్నది. ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర వర్షాభావం ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో వరద నీటిని ఒడిసిపట్టుకుని ప్రాజెక్టులతో పంటలకు అందించాల్సి ఉన్నది. కానీ రేవంత్ సర్కారు పూర్తిగా బాధ్యత మరచి వ్యవహరిస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో వస్తున్న వరదను వృధాగా సముద్రంలోకి వదులుతూ గోదావరిలో కనిపించిన ఇసుకను తవ్వుకుంటున్నది. ఇసుకతో వచ్చే ఆదాయం మాయలో పడి ఎల్లకాలం నిలవాల్సిన బరాజ్ భద్రతను పణంగా పెడుతున్నది. భారీ యంత్రాలతో సుందిల్లా, అన్నారం బరాజ్ పిల్లర్ల మధ్యలో ఉన్న ఇసుకను తవ్వుతున్నది. బరాజ్ వద్ద తాత్కాలిక రోడ్లను వేసి ఇసుక రవాణా చేస్తున్నది. ప్రభుత్వ అనుమతులతోనే ఇసుక రీచ్లు నిర్వహిస్తున్న తాగు, సాగునీరు సంగతిని పట్టించుకోకుండా బరాజ్ మనుగడను ప్రమాదంలో పెడుతున్నది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అన్నారం, సుందిల్ల బరాజ్ పిల్లర్ల మధ్యలో భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరుపుతుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పెద్ద ఎత్తున ఈ 2.5 సంవత్సరాల నుంచి ఇసుక మాఫియా ఎట్లా చెలరేగిపోతుందనేది నేను చెప్పడం కాదు. ఈ హైవే పట్టుకొని ఇక్కడ నుంచి మంగపేట వరకు ఏ ఇంటిని అడిగినా, హైవే పక్కన ఇంటిని అడిగినా ఎన్ని లారీలు పోతున్నాయి, రోజు ఎట్లా పోతున్నాయి, ఎంత అరాచకం చేస్తున్నారు. నిన్నటికి నిన్న మనుగూరు దగ్గర ఒక అబ్బాయి ఈ లారీలు అడ్డం ఉంటే కనీసం అంబులెన్స్కి దారి ఇవ్వలేని పరిస్థితుల్లో అక్కడికక్కడే చనిపోవడం కూడా జరిగింది. ఇంత అరాచకత్వం జరుగుతున్నా కూడా ఎక్కడ కూడా అధికారులు పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఉన్న మంత్రి మరి పట్టించుకుంటుందా, మరి వాళ్ళే చేస్తున్నారా అనేది వాళ్ళు చెప్పాలి. బరాజుల వద్ద పూడిక తీసే ప్రక్రియ అని కాంగ్రెస్ ప్రభుత్వం సర్ది చెప్పే ప్రయత్నం చేస్తోంది. కానీ సాగునీటి అధికారులు, సిబ్బంది మాత్రం పర్యవేక్షణ లేకుండా పిల్లర్లకు ప్రమాదం కలిగించేలా రోజు వందల లారీల ఇసుకను తవ్వుతున్నారు. నీటి ప్రవాహం లేని కాలంలో గోదావరిలో ఇసుకను తవ్వి తీసి బయట పోసిన తర్వాత లారీల్లో లోడింగ్ చేసే ప్రక్రియను పక్కన పెట్టి బరాజ్ పిల్లర్ల వద్ద రాత్రి పగలు భారీ యంత్రాలతో ఇసుక లోడింగ్ చేస్తున్నారు. నిత్యం భారీ యంత్రాలు నడవడం, వందల లారీలు వచ్చి లోడుతో పోతుండడంతో పిల్లర్లకు, మొత్తంగా బరాజుకు ప్రమాదం ఏర్పడుతున్నది. బరాజుల సమీపంలోని గ్రావిటీ కెనాల్పై భారీ వాహనాల రాకపోకలకు అనుమతి ఉండదు. అయినా ఇసుక రవాణాదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నిత్యం వందల లారీలు భారీ లోడింగ్తో ఈ కెనాల్పై రాకపోకలు సాగిస్తున్నాయి. గోదావరి తీరం ఉన్న జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అధికార పార్టీ ముఖ్య నేతల ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. ఈ జిల్లాలోని ప్రభుత్వ క్వారీల నుంచి రోజు వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నల్లగొండ, హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల్లోకి రోజుకు 500 లారీల చొప్పున ఈ ఇసుక రవాణా జరుగుతున్నది. గోదావరి నదిలోని అధికార రీచ్ల పరిధి దాటి ప్రభుత్వ అనుమతి లేని ప్రాంతంలోనూ ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుగుతున్నాయి. బరాజులు, పిల్లర్ల మధ్య ఉన్న ఇసుక తవ్వకాలు రీచ్ల లెక్కల్లోకి రాకుండా అక్రమంగా తరలిస్తున్నారు. అన్నారం, సుందిల్ల బరాజ్ పిల్లర్ల మధ్యలో భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాల ప్రక్రియపై జనం, ముఖ్యంగా రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తూ పొలాలను ఎండబెడుతున్న ప్రభుత్వ పెద్దలు తమ ఇసుక రవాణాతో కోర్టు కొల్లగొడుతున్నారని మండిపడుతున్నారు.